కేసీఆర్ని ఒక నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళ గొంతు ఎవరికి వినిపించాలి? కేసీఆర్ ఏ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారో ఆనే ఉన్నాడు. మరి యువర్ కన్ఫర్మేషన్ ఈ వెదలకు కూడా చెప్పండి. కేసీఆర్ ఏ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారో వాళ్ళ మధ్యనే ఉన్నాడు. వాళ్ళకి ఎవరు కావాలన్నప్పుడు వాళ్ళకి కలుస్తున్నాడు. వాళ్ళ సమస్యలు ఏందో వాళ్ళు చెప్పుకుంటున్నారు. దే ఆర్ హ్యాపీ విత్ ఈచ్ అదర్. నీకెందుకు తీట? ఏంది తీట నీది? ఆయన మమ్మల్ని ఎదుర్కోవడానికే ఉచ్చబోసుకుంటున్నావు, భయపడుతున్నావు, సస్పెండ్ చేస్తున్నావు. నువ్వు కేసీఆర్ కావాలన్నా నీకు నీ స్థాయికి? మేమే ఎక్కువ నీకు. కేసీఆర్ రా, కేసీఆర్ రా. వచ్చిండా లక్ష్మీనరసింహస్వామి? వచ్చిండా? చాలాసార్లు పిలిచిర్రు, చాలామంది. వచ్చిండా? ఎప్పుడు ఎవరు పిలిస్తే రావాలనో గప్పుడే వస్తాడు. ఎప్పుడు ఎట్లా ఎవడు పని చేయాలో అట్లనే చేస్తాడు కేసీఆర్. ఓకే, ఎవరు పిలిస్తే రావాలనో వాళ్ళు పిలిస్తే వస్తాడు కేసీఆర్. మరి కేసీఆర్ ప్రజలకైనా అందుబాటులో ఉంటున్నారా? 100% ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజల కొరకే ఉన్నాడు. ఇవాళ కేసీఆరే అండగా ఉన్నాడు ప్రజలకి. కేసీఆర్ ఉన్న ధైర్యంతోనే ఉన్నారు తెలంగాణ ప్రజలు. అంటే ముఖ్యమంత్రులు సహా చాలామంది మంత్రులు అంటున్నారు, అసలు కేసీఆర్కు జీతం తీసుకునే హక్కు లేదు ప్రజల అసెంబ్లీకి రాకుండా అని. పనికి మాలిన మాటలు, పనికి మాల మాటలు ఎవరు పడుచుకుంటాడు? అవి చెత్త మాటలు, స్టాండర్డ్ లేని మాటలు, సబ్ స్టాండర్డ్ ఫెలోస్ మాట్లాడుతున్న మాటలు. జస్ట్ ఇట్ ఈస్ సబ్ స్టాండర్డ్ డైలాగ్. కేసీఆర్తో పాటు తెలంగాణ ఉద్యమం నుంచి చాలామంది ప్రయాణం చేశారు. ఆలయ నరేంద్ర కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, జిట్టా బాలకృష్ణారెడ్డి కావచ్చు, చంద్రశేఖర్, విజయరామరావు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కేసీఆర్ను వదిలేసి వెళ్ళిపోయారు. మీరు మాత్రం అత్యంత సన్నిహితంగా ఎలా ఉండగలిగారు? ఏంటి సీక్రెట్? సింపుల్ కమిట్మెంట్. కమిట్మెంట్ టు ద కాజ్. సింపుల్, జస్ట్ ఫర్ కమిట్మెంట్. వాళ్ళకి వేరే లక్ష్యాలు, వేరే ఉద్దేశాలు ఉన్నట్టున్నాయి. వాటి కొరకు వచ్చిన వాళ్ళు వాటి కొరకు పోయి ఉంటారు. నాకు తెలంగాణ తప్ప ఇంకొకటి లేదు. తెలంగాణ సాధనే ఏకైక ఎజెండాగా ఆయనతో కలిసి పనిచేసినాం. అట్లనే ఉన్నాం, అట్లే కొనసాగినాం. సింపుల్. ఓకే.